యా యా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్రీవియస్గా తీసిన ఫిలిమ్స్ ఫస్ట్ ఒక ఫిలిం అనౌన్స్ చేశారు, అది రిలీజ్ చేయలేదు, రామ్నగర్ బన్నీ అయింది. అండ్ ఇంకొక సినిమా కూడా లోడింగ్లో ఉంది, ప్రమోషన్స్ చేసి ఆపేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వదా ఇంకా? కాయిన్ రిలీజ్ అవుతుంది. ఏది సినిమా అంటున్నారు? రామ్నగర్ బన్నీ రిలీజ్డ్, బరాబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బీ కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్. ఈ నవంబర్ అక్టోబర్ కల్లా ఇట్ విల్ బీ 100% అవుట్. సో ఇప్పుడు కాయిన్ ఫస్ట్ ఫిలిం ఒకటి ఏది బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చెక్. ఆ సినిమా ఏంటంటే వెన్ వీ డిడ్ ఇట్ చాలా అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి. సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా. సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని. దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి షార్ట్ ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైమ్ అనమాట. సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్, ఇంకా షూట్ చేయాల్సింది ఉంది దానికి, అదిదా మ్యాటర్. ఓకే. కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది. మన కరెన్సీ కాయిన్ యూజ్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. సో అదే పాయింట్ పెట్టారా, లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారా? ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో. ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫ్రిక్షనల్గా హీ డిడ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్. ఇది కంప్లీట్ థ్రిల్లరా అండి? ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఇన్వాల్వ్? క్రైమ్ థ్రిల్లర్. ఇవి వి షుడ్ ఆస్క్ డైరెక్టర్, ఈ క్వశ్చన్ డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు. ఓకే. చెక్ 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 మైక్ చెక్. చెక్ 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 చెక్. ఓకే డన్. డైరెక్టర్ జయరామ్ గారు, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు. అండ్ తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బజ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కాడాలి నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. అది మీతో చేయకూడదు, నీతో చేయలేదని హర్ట్ అవుతున్నా, నాతో చేశాడని హర్ట్ అవుతున్నా. ఆ క్వశ్చనే రాంగ్గా ఉంది అసలు. ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ, నేను క్వశ్చన్ డైరెక్టర్. అది నెగిటివ్గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలామంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిబులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. తనకి ఒక మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను, ఎందుకంటే సేమ్ ఏజ్ 25. ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురికి చెప్పా. ఇప్పుడు వచ్చే నాకనే చిన్నాడు 8 months. సో ఈ కథ 2-3 హీరోస్ చెప్పాను, వాళ్ళు కొంచెం టైం అడిగారు. కానీ తనకి ఎప్పుడైతే చెప్పానో మెయిన్ నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు. కాబట్టి ఈ కథ నేను ఎంతో చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది. అంటే మార్కెట్ అనేది చాలా మార్కెట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ లిటిల్ హార్ట్ సినిమా, అందులో వాళ్ళందరూ న్యూ జోనర్స్. అంటే హీరో కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అందరూ కొత్త. కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా అనేది హిట్. కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది, కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చేమో డార్లింగ్, మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికీ నా హీరో అంటే కంగ్రాట్స్ బ్రో. ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా. కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జరా మీరు కంగ్రాట్స్.
అంటే 2013 అని కాయిన్ మీద ఉందంటే ఏమైనా నేమ్ ఉందా లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది బ్రో. ఉంది. ఓకే. అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్ కోస్త వైరల్ అయ్యింది చాలా. అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించే ఆ పేరు ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్. వన్ వర్డ్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూజింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా? ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది? కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్ మీకు ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే ఈ వర్క్ మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడే చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానివ్వండి, హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపు పొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. సో ఐ టేక్ ఇట్ యాజ్ గుడ్. సో దట్స్ ఇట్. యా. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ